నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ తెలంగాణలో 3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు మంత్రి ప్రకటన కొడంగల్ హుజరానగర్ నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిడిం గొయ్యలో వైసీపీ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం చంద్రబాబు హామీలపై చెల్లుబోయిన వేణు ఫైర్ జూబ్లీహిల్స్ నుంచి దీపక్ రెడ్డి 21న నామినేషన్ బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఎంపీ రఘునందన్ రావు సూచన విశాఖలో సూపర్ సేవింగ్స్ పై అవగాహన బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీసీలు తలపెట్టిన బంద్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు బీసీల హక్కుల కోసమే ఈ పోరాటమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల ప్రజా ప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం టూరిజం ప్లాజా బేగంపేటలో జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాటం ఇది ప్రారంభం మాత్రమే వ్యతిరేకత ఉంటుంది అయినా ముందుకు సాగాలన్నారు మద్దతు కోసం కాంగ్రెస్ భాజపాలను మాత్రమే కాకుండా వారితో కలిసి ఉన్న అన్ని పార్టీలను కలవాలి పార్లమెంటులో వారి ప్రభావం ఉంటుంది అక్కడ వారి మద్దతు అవసరమన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ ఆరంభ శూరత్వం కాదు అంతిమ విజయమే మన కర్తవ్యం కావాలన్నారు వ్యక్తిగా కాకుండా శక్తిగా ఉండాలి లేదంటే కుట్రలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఏకతాటిపైకి వచ్చినట్లు ఇప్పుడు ఏకం కావాలని పిలుపునిచ్చారు బీసీజేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమావేశాల్లో రాజకీయ పార్టీల నాయకులు కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని కోరారు శుక్ర శనివారాలు అందరము రోడ్డుపైనే ఉండాలి కుల వృత్తులు ప్రదర్శించాలి రోడ్లపైనే భోజనాలు చేయాలి శుక్రవారం బీజేఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ ఉంటుంది అందరూ కలిసి రావాలి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు సమావేశాలు పెట్టాలని పిలుపునిచ్చారు బస్సులు ముందుగానే ఆపాలని సింగరేణి విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు మూయాలని కోరారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్య మాట్లాడుతూ సిపిఐ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు అన్ని రాజకీయ పక్షాలు కలిసి అడుగేస్తే రిజర్వేషన్ సాధించడం ఖాయమన్నారు బంద్లో ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చాయి దాదాపు 50-20 సంఘాలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి దయచేసి విద్యా సంస్థలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ మరి ఆర్టీసీకి కానీ ప్రతి ఒక్కరికి ఈ న్యాయమైన డిమాండ్ను సమర్థిస్తూ అందరు పాల్గొనాలి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్తా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అదేవిధంగా బీసీ సంఘాలు ముఖ్యంగా అఖిలపక్ష పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులతోటి ఈ నెల 18న జరిగేటువంటి రాష్ట్ర బంద్కు మద్దతుగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ప్రధాన ఉద్దేశం ఇప్పటి వరకు ఈ బంద్కు మద్దతుగా ఇలా అఖిలపక్ష రాజకీయ పార్టీలు సామాజిక ఉద్యమ శక్తులు వ్యక్తులు మద్దతు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు బంద్కు మద్దతు ఇవ్వలే ఈరోజు అధికారికంగా స్థానిక ప్రజాప్రతినిధులు బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులు బంద్కు మద్దతు ఇవ్వడం ద్వారా రేపు తెలంగాణలో పట్నం నుంచి పల్లె వరకు ఈ బంద్ జరగబోతుంది ఈ బంద్లో ఊరు వాడ కదలబోతుంది ఈ బంద్లో వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వార్డు మెంబరు సర్పంచు కౌన్సిలరు కార్పొరేటరు ఎంపీడీసీ జెడ్పీడీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రుల వరకు ఈ బంద్లో పాల్గొనబోతున్నారు అదేవిధంగా ఈ బంద్ ఢిల్లీ పెద్దల మెడలు వంచడానికి ఈ పాలకులను ఇలా కదిలించి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు రావడానికి ఈ బంద్ పకడ్బందీగా నిర్వహించబోతున్నాం ఈ బంద్ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న రేపు హైదరాబాద్ ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా
జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ సాంఘీభావ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి సాంఘీభావ ర్యాలీలు నిర్వహించండి. ఆ తర్వాత అన్ని పార్టీలు ఉన్నటువంటి మద్దతు తెలిపినటువంటి అఖిలపక్ష పార్టీలు ఇవాళ జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ తర్వాత ఇవాళ ప్రచారం బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయండి. ఆ తర్వాత బంద్లో ఎక్కడికక్కడ కుల వృత్తులను ప్రదర్శించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాము. ఇలా హైవేల మీద చాకిరీలు నిర్వహించండి, అదేవిధంగా కుమ్మరి సారెలు నిర్వహించండి, అదేవిధంగా బట్టలు కుట్టండి. మా కుల వృత్తుల యొక్క గొర్రెలుంటే గొర్రెలు, బర్రెలుంటే బర్రెలు, వాళ్ళతోటి కుల వృత్తులతోటి నిరసన తెలపాలని చెప్పి ఇలా మేము పిలుపునిస్తున్నాం. ఆ తర్వాత ఇవాళ డీజీపీ గారికి, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారికి, ఆ తర్వాత సింగరేణి ఎండి బలరాం గారికి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు బంద్కు సంపూర్ణంగా సహకరించండి. ఆర్టీసీ ఎండికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కాబట్టి 18వ తేదీ నాడు మీరు బస్సులను దయచేసి రోడ్ల మీదకి తిప్పొద్దు. ఆర్టీసీ టైరు పయ్య ఆగిపోవాలి, బంద్లో పయ్య ఆగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే ఈ బంద్లో పాల్గొంటాం, నిరసన వ్యక్తం చేస్తాం. మా గోడును, మా బాణిని ఢిల్లీ దాకా వినిపించడానికే ఈ బంద్. ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. కాబట్టి దయచేసి ప్రివెంటివ్ అరెస్ట్ల పేరుతోటి ముందస్తు అరెస్టులు చేయకండి. దయచేసి బీసీలను రెచ్చగొట్టేటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ రెచ్చగొట్టే పనులు చేసి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తే మాత్రం దానికి బాధ్యత పోలీస్ శాఖే వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సున్నితంగా తెలియజేస్తూ, అట్లా పని తెలంగాణ పోలీసు 100% సహకరిస్తుందని చెప్పి మాకు విశ్వాసం ఉంది. అందరూ సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు ఈ బంద్కు సహకరించాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన కొండ సురేఖ తమ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లతో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు హామీ ఇచ్చారని, పార్టీ పెద్దలు స్వయంగా సమన్వయ పరిష్కారాన్ని నమ్మకంతో వెళ్తున్నారని చెప్పారు. మీడియా సోదరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేసి. తెలంగాణలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలు కొడంగల్, హుజూర్ నగర్, నిజామాబాద్లో 3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో 1 హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్లో అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడింగొయ్య గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు చెల్లిబోయిన శ్రీనివాసులు, వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చుకుంటూ పోయారు తప్ప అమలు విషయంలో ఎటువంటి శ్రద్ధ వహించలేదని, ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయనకు కనబడడం లేదని అన్నారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీ సేవలు
ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు, ఈ ప్రభుత్వ విధానాలు మీరు అట్లాగండి మీరు అటు లేదా నన్ను సపోర్ట్ చేయడానికి మోడీ గారు ఉన్నాడు. ఈ పేదలు చేస్తే నాకు లెక్కేంటి అని అనుకున్నవాడే కదా చేస్తున్నాడు ఇది. అయ్యా నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని అది రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడతారని చెప్పిన మీరు ఇవాళ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వినండి. ఈ రచ్చబండ ద్వారా చెప్తున్నాం అంటే మీకు ఎంతసేపు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలా, లేదా దేశంలో మీరు గొప్పోళ్ళు కావాలా? పేదోడు చచ్చిపోతున్నాడయ్యా. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. కానీ పేదవాడిని ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తర పథకాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తారా? అంటే ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదా? పేదవాడి ప్రాణం విలువ మీకు తెలియదా? ఆలోచించండి, మీరందరూ ఆలోచించాలమ్మా. ఒక్క ఓటు అందుకే బాబాసాహెబ్ ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చగల శక్తి నీ దగ్గరే ఉందరా. నువ్వెవడో చెప్తేనో దేనికో ఆశపడో పొరపాటున అందరూ వేసేసావే, అదే కదా ఈ కష్టానికి కారణం. ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే బాధపడేది ఎవరు? మన పేటలే, మన వాళ్లే. మన నాయకుడు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ ఒక్క ఓటు వల్ల ఇవాళ అధికారం వచ్చి అహంకారంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రచ్చబండ ద్వారా ఆరోగ్యశ్రీ రక్షణ పెట్టేశాడు. మనం ఆదుకోవాల్సింది ఇంకేముందమ్మా? ప్రైవేట్ ఆసుపత్రిలో చేయడు. ఎవరు చేయాలా? గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 100 ఏళ్లుగా మనకి 12 హాస్పిటల్ ఉన్నాయి. 11 ఉండేవి. ఒకటి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రైవేట్ ఇప్పుడు ఇదే 3 లక్షల వసూలు కార్యక్రమం పెట్టారు. వాళ్ళ 65 అంటే విద్య వైద్యం వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరో అది ఆలోచించాలి. విద్యా వైద్యం ప్రభుత్వమే అమలు చేయాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి లక్ష్యాలున్నాయని రాజ్యాంగంలో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. కరోనాలో చూశాడు, కష్టపడతాం చూశాడు. చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. ఏమిట్రా అంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అల్లాడకూడదు అని ఆలోచించాడు. కనుకే 17 మెడికల్ కళాశాలలు ఎక్కడ మారుమూల ప్రాంతంలో మన దేశంలో 78 ఏళ్ల స్వాతంత్రానంతరము ఓ పేదవాడికి రోగం వస్తే ఇది నాది ఆసుపత్రి అని వెళ్లేటువంటి పరిస్థితి లేకపోతే దేనికి స్వాతంత్రం? ఆలోచించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. పిహెచ్సీలు ఉన్నాయి, సిహెచ్సీలు ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మన జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా 64% లోటు ఉంటే అమ్మా మన దగ్గర 4% లోటు. ఆయన పదవీ కాలం 5 ఏళ్లలో నేను మంత్రిగా ఉన్నాను, కేబినెట్ లో జరిగిన విషయాలు చెప్పేవాడిని. ఐఎండ్పిఆర్ మంత్రిగా చూశాను నేను. సుమారు 60,000 పోస్టులు. ఒక డాక్టర్ కనుక ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఖాళీ ఏర్పడితే అదే రోజు రిక్రూట్ చేయమని చెప్పాడు. అంటే కొత్తగా తీసుకోమని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలియదు, చెప్పుకోవడానికి ఖాళీ లేదు. 2 ఏళ్లు కరోనా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంత గొప్పదంటే పేదవాడు ఎవడు కూడా ఈ ప్రభుత్వం నాది, ఈ ఆస్తి నాది. నువ్వు రోజు పన్ను కడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడతాను రాజ్బాబు కాదు, నక్కా నగేష్ కాదు, నువ్వు కడుతున్నావు. నువ్వు టీ తాగుతున్నావు, పన్ను కడుతున్నావు. సబ్బు కొంటున్నావు, పన్ను కడుతున్నావు. టూత్ పేస్ట్ కొంటున్నావు, పన్ను కడుతున్నావు. అంతే కదా. ఇవన్నీ కట్టినాడు. నీకు హక్కు ఉంది. నీ హక్కుని ఎక్కడో అడుగుతావు. వెళ్ళి ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా? వాడు చెప్తాడా?
అందుకే ప్రభుత్వ హాస్పిటల్ 17 పెడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా మెడికల్ కళాశాలలు 17 తీసుకొచ్చి 5 కట్టాడు. రాజమండ్రిలో నడుస్తుంది, పరీక్షలు రాస్తున్నారు. 5 నిర్మాణం పూర్తయి ఇంకో 2 రెడీగా ఉంటే కడపలో 50 సీట్లు. అంటే హాస్పిటల్ ఎలాగంటమ్మా, మనం పునాది వేస్తాం, బిల్డింగ్ కడతాం, అన్ని రెడీ అని చెప్పిన తర్వాత మెడికల్ కౌన్సిల్ అని ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళు ఈ నెల 21న జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. హైదరాబాద్లో బీజేపీ ఎన్నికలకు కోఆర్డినేట్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ ఎంఐఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. పెద్దలు కిషన్ రెడ్డి గారిని మాట్లాడతారు. సంబంధించి కీ ఓటర్స్ ఆల్రెడీ క్యాండిడేట్ తో కూడా నేను ఒక వారం నుంచి మేము కీ ఓటర్స్ దగ్గరికి క్యాండిడేట్ తీసుకుని బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు క్యాండిడేట్ అయ్యింది కదా అని క్యాండిడేట్ ఈ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఆఫీస్లో అమీర్పేటలో మీరు అవైలబుల్ ఉండే, సో ఉన్న వాళ్ళని బీజేపీ పార్టీ నుండి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మధ్యన ఇక్కడ ఓటర్స్ మీరు ఎవరు మీ దృష్టిలో ఉన్న కూడా పేర్లు ఇవ్వండి. గతంలో అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ఒక ఆయన కృష్ణ అనే జోక్స్ చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత కాలనీ వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి. తర్వాత షేర్పేట్ సమస్యలను అడ్రస్ చేయడానికి కూడా మనం కొంతమంది అధికారులతో టైఅప్ చేసుకొని ఇక్కడే ఉంటున్నాను. గతంలో నా అనుభవాన్ని మొత్తం ఇక్కడ సంపూర్ణ చేస్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుండి ఇక్కడ టీం గౌతమ్ రావు గారికి ఇప్పుడు క్యాండిడేట్ వచ్చినట్టు కాబట్టి వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. ఏంది సంగప్ప అన్న నిద్రమూడులో ఉన్నారు మన వాళ్ళంతా, ఇంకా మెల్క చూస్తలేడా? మనిషికోసారి చూడు సంగప్పని. జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, భాగ్యనగరం బాగుండాలంటే, భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. కన్నీళ్లతో ఒకరు, కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన, కట్టెలకు భయపడిన జూబ్లీహిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కన్నీరు కారణం వేరున్నది, కట్టెలు పట్టుకొని తిరిగేటోళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ కన్నీళ్లకు కరిగిపోతే 3 సంవత్సరాల జూబ్లీహిల్స్ భవిష్యత్తు గత 11 సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది. కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో. అందుకని 1200 కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసేటోళ్ళు కనబడతలేరు. భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో ఎట్లా గెలవాలి, ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి 21వ తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటరు మహాశయుల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి, ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి,
ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. 3 సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యాలకి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి. భవిష్యత్తు మాది, భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము. ఈ దేశం మా చేతిలోనే సుభిక్షంగా ఉందని దేశమంతా నమ్ముతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలి, మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయి. వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది, వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని. అరే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి 24 గంటలు కాలే, మరి మీరు సర్వే ఎప్పుడు రాత్రి, మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి, ఎవరిని అడిగితిరి, ఏసీ రూమ్ లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తారో దయచేసి పార్టీల ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి, ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 4వ స్తంభం మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండలేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తా ఉన్నాం. పార్టీల దగ్గర జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునే వాళ్ళకు కూడా ఈ అప్పీల్ లాగానే స్వీకరించుండ్రి. వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తా ఉంది. మీరు రాసే తప్పుడు వార్తలు, మీరు వేసే తప్పుడు సర్వేలు, మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం బరాబర్ గుర్తుంటది. ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు, మీ మీద చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు, కానీ భూమి గుండ్రంగా ఉంటది. ఇట్ విల్ టేక్ ఏ టర్న్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతిదీ రాసి పెట్టుకుంటాం, ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం. కాబట్టి యాజమాన్యాలకి నేను తప్పులు అంటగట్టదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం దయించి లెక్కలు మాత్రం ఉంటాయనేది మాత్రం అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇది ప్రేమతో చెప్తున్న మాట. నా భాషనే గిట్లుంటది, నా గొంతే గిట్లుంటది. కాబట్టి రఘునందన్ రావు బెదిరించిండని మళ్ళీ స్క్రోలింగ్లు పెట్టి నన్ను పెద్ద లీడర్ని చేయొద్దని మీకు అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంటెలిజెన్స్ మీటింగ్ నిర్వహిస్తాం. చాలామంది ఇప్పటికే ఏదో మా క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయారు అనేది చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా మన క్యాండిడేట్ డిక్లేర్ చేసింది కాబట్టి ఇప్పుడు రణరంగంలో బీజేపీ ముందస్తులో ఉన్నది. ఈ సీట్ బీజేపీ గెలవబోతుందని చెప్పి నాకు పూర్తి. ఎన్ని మాట్లాడినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద గుండాలు పెట్టినా జూబ్లీ హిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాను, అక్కడంతా కూడా ఈసారి ఒకటే అంటున్నాను, ఒక పార్టీ గెలిస్తే మమ్మల్ని దోచుకుంటారు, మమ్మల్ని బెదిరిస్తారు. ఒకటి చెప్తా ఉండే, సార్ ఛాయ్ తాగి పైసలు కూడా ఇవ్వకుండా పోతలేదు అంటే క్యాండిడేట్ పేరు చెప్తారు సార్. రెండోది, కేవలము సహానుభూతితోనే గెలుస్తామని అనుకొని ఈరోజు ఒక రాజకీయాలైనటువంటి ఒక ఆలోచన లేకుండా దేశాన్ని దోచినట్టు వీళ్ళందరూ కూడా మొత్తం దోచుకొని తెలంగాణ మొత్తం ఇద్దరు కూడా ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గర ఓటు వేసుకుంటారు, ఓటు అడగడానికి వస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మనకు తెలుసు, ఏ విధంగా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దాని మీద డీటెయిల్స్గా పోను, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కుటుంబంలోనూ మాకు తక్కువ వచ్చింది మీకు ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఆ రెండు పిల్లులు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము మీరు ఎక్కువ తింటున్నారు, మీరు తింటే మమ్మల్ని తినేరా అని చెప్పి వాళ్ళు కొట్టారు వాళ్ళకు. ఈ రెండు పార్టీలు కూడా కేవలం ప్రజలను దోచుకోవడమే, మేము దోచుకోవడానికి వచ్చాము, మా దోచుకోవడమే మా రాజకీయం అని చెప్పే ఆలోచన ఉండాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మజ్లీస్ పార్టీ క్యాండిడేటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చుంటున్నాడని చెప్పి మేమందరూ తెలుసు. కాంగ్రెస్ క్యాండిడేట్ దొరక్క మజ్లీస్ పార్టీ నుంచి రెండుగా తీసుకువచ్చి అరువుగా తీసుకువచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ అరువు తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్లు, అదేవిధంగా సహానుభూతి మీద క్యాండిడేట్లు రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉండదు.
ప్రజలకు మేలు చేసేది ఎవరైనా నిరంతరం ప్రజాసేవలో ఉండి ఓడినా గెలిచినా ప్రజలతో ఉండి పార్టీతో ఉండి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి రేపు అవసరమైతే అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతుకై వారి గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి మనకు కావాలి. ఒక వ్యక్తి ఎవరైతే ప్రజల సమస్య తెలుసో పార్టీ యొక్క సిద్ధాంతం తెలుసు వాళ్ళు మాత్రమే ఈరోజు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీలో మజ్లిస్ పార్టీ నుంచి ఈరోజు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పోయి మజ్లిస్ నాయకుల కాలు పట్టుకునేటువంటి వ్యక్తులు గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ప్రజల పరువు పోతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఈరోజు మనం ఇక్కడి నుంచి మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఈ రోజు నుంచి మనం డంకా మోగించినాం. 11వ తారీఖు వరకు ఎవరు కూడా నిద్రాహారాలు లేకుండా మనం అందరూ కూడా పని చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. మన అభ్యర్థి దీపక్ రంగారెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఏం చెప్పుకున్నా కాంగ్రెస్ చెప్పుకున్నా బీఆర్ఎస్ చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీకు అందరూ అప్పుడే కోరుతా ఉన్నాను. మన సమయం కూడా తక్కువ ఉంది. అహోరాత్రులు పనిచేయాలి. అహోరాత్రులు పనిచేసి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ప్రజలు చేసే మోసాలు ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 420 ప్రామిసులు ఎక్కడ పోయినాయి, మీరు దాచుకున్న సొమ్ము కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉన్నది. దానికి కావాల్సిన ప్రచారాలకు కావాల్సిన సామగ్రులు కానీ ఎవ్వరు కూడా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా మనం అందరం కూడా పని చేయాలి. ఇంటింటికి పోవాలి, ఓటర్లను గెలవాలి. 4 లక్షల ఓటర్లు అయితే ఉన్నాయి ట్రిబ్యునల్స్లో, ఏ ఓటర్ కూడా మనం మిస్ కాకూడదు. కాబట్టి వ్యక్తిగతంగా మనం కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి వారందరినీ కూడా మనం కలిసిన తర్వాతనే మనం గెలుపు దిశలో మనం పోతామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు ఇంతమంది డిపార్ట్మెంట్స్ వచ్చారు, అందరు కార్యకర్తలు వచ్చారు, ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు. రేపటి నుంచి మళ్ళీ విశాఖ జిల్లాలో ప్రజల్లో సూపర్ సేవింగ్స్ అవగాహన పెంచడానికి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు, సిబ్బంది పాల్గొని జీఎస్టీ విధానం, ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రజలకు వివరాలు అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో కలెక్టరేట్లో ఒక బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది ప్రజలకు
జిఎస్టీ ద్వారా వచ్చే సేవింగ్స్ గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మన విశాఖ జిల్లాలో గ్రేట్ విశాఖ షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం కూడా ప్రారంభం అయింది పొద్దున. ఆ కార్యక్రమంలో దాదాపు 60 పైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ సంస్థలకు సంబంధించి 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన స్టాల్స్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా జిఎస్టీ 2.0లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రిఫార్మ్స్ ప్రజలకి ఎటువంటి సేవింగ్స్ వాళ్ళకి అందుతుంది అనే వివరణ ఎక్కువ మందికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల 22వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలకు ఒక గిఫ్ట్ అనే చెప్పాలి, దివాళీ దసరా గిఫ్ట్ అనే ఈ జిఎస్టీని చెప్పాలి. దాదాపు 80,000 నుంచి 1,00,000 పైన సేవింగ్స్, ఎస్పెషలీ 4 వీలర్స్ కొంటే ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఎకనామీలో ఉంటుంది. దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడుతుంది. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో ఒక 3rd పొజిషన్కి ఇండియా యాజ్ ఎకనామిక్ సూపర్ పవర్ రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ప్రజలు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల బెనిఫిట్ పొందాలని సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కలిగించేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, స్టేట్ జిఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. 4 స్లాబ్లను నుంచి జిఎస్టీని 2 స్లాబ్లకు తగ్గించడాన్ని చారిత్రాత్మక నిర్ణయం వారు అభివర్ణించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో 3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు మంత్రి ప్రకటన. కొడంగల్, హుజరానగర్, నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పిడిం గొయ్యలో వైసీపీ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం. చంద్రబాబు హామీలపై చెల్లుబోయిన వేణు ఫైర్. జూబ్లీ హిల్స్ నుంచి దీపక్ రెడ్డి 21న నామినేషన్. బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఎంపీ రఘునందన్ రావు సూచన. విశాఖలో సూపర్ సేవింగ్స్ పై అవగాహన బైక్ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.